రేవంత్ని సీఎం కావడానికి నేనే కారణం, నా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి ప్రశ్నిస్తున్నానని నాపై సస్పెన్షన్, కాంగ్రెస్ను ఖతం చేసే పనిలో ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీతో దోస్తీ, అందుకే 2028లో బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పోరాటం, మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న. రెండు అంశాలు దీంట్లో చూసుకోవచ్చు. ఒక పక్కన కాంగ్రెస్ను ఖతం చేసేటువంటి పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అది నిజమేనా? కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి. మరి అదే కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఉన్నదా? రెండో అంశానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకత్వం సహకరించట్లేదు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావాల్సినటువంటి దానిపైన ఆయన సానుకూలంగానే ఉన్నాడని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ బేస్లో చూసుకున్నట్టయితే ఏదో జరగబోతుంది అన్నటువంటి అనుమానం ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తన వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నిస్తున్నాననే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. తనకు పంపిన సస్పెండ్ కాపీని ఫ్రేమ్ కట్టించుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ప్రధాని మోడీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తాం, నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీలో ఉద్యమం ఆగిపోతుందని చెప్పేసి అనుకోకూడదని చెప్పేసి ఆయన నిన్న వార్తలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చున్న సీఎం కూర్చు పునాదికి తానే కారణమని ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బలమైన కేసీఆర్తో తాను కొట్లాడినప్పుడు రేవంత్ అప్పుడు ఎక్కడ ఉన్నారని మల్లన్న ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న మాట్లాడారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తాం, నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. మలిదశ బీసీ ఉద్యమ కారణం, తాము వెనకటి బీసీలం కాదని, ఆధునీకరించుకొని ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులమని మల్లన్న పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణనలో ముమ్మాటికి తప్పులు దొరలాయని, సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమన్నారు. తూతు మంత్రంగా కులగణన 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేకు విశేషమైన స్పందన వచ్చిందన్నారు. దుబాయ్, బొంబాయి, ఇతర దేశాలకు వలస వెళ్లిన వాళ్ళు సైతం సర్వేలో పాల్గొన్నారని తీర్మానం మల్లన్న అన్నారు. కానీ నేటి ప్రభుత్వం తూతు మంత్రంగా కులగణన సర్వే చేపట్టిందని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కులగణనపై మానిటరింగ్ చేయాలని అన్నారు. బీసీలను అణగదొక్కుతున్నారు. 2021లో రాహుల్ గాంధీ చేసిన పనినే తాను చేసినట్లు మల్లన్న తెలిపారు. మన్మోహన్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ చించలేదా? కోమటిరెడ్డి బ్రదర్స్కు ఒక న్యాయం, మల్లన్నకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్గాలకు మాత్రమే అని వెల్లడించారు. సీఎం మంత్రులు కులగణనలో నిర్లక్ష్యంగా పాల్గొన్నారని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కాంగ్రెస్ కార్యకర్తలు అస్సలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ని ఖతం చేసే పనిలో సీఎం ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే పనిలో సీఎం ఉన్నారని మల్లన్న సంచలన కామెంట్ చేశారు. సీఎం రేవంత్, ప్రధాని ఒకరికొకరు సహకరించుకుంటున్నారన్నారు. మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్నగర్ ఎంపీలను బీజేపీ గెలవడానికి రేవంత్ సహకరించారని ఆరోపించారు. మహబూబ్నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని రేవంత్ రెడ్డియే ఓడించారని చెప్పారు. మహబూబ్నగర్, మల్కాజ్గిరి ఎంపీలను గెలిపించుకోలేని రేవంత్ తనను గెలిపించారా అని మండిపడ్డారు. 2028లో బీసీ సీఎం కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తన పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నియంత పాలనలో కాంగ్రెస్కు నా న్యూస్ ఆఫీస్ గాంధీ భవన్గా మారిందని తెలిపారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేసిన 45 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 42 సీట్లు గెలిచిందన్నారు. 2028లో బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పని ఖతం చేసేటువంటి ప్రక్రియ రేవంత్ రెడ్డికి చేయబోతా ఉన్నాడా? నిజంగా కూడా మల్లన్న మాట్లాడినటువంటి దాంట్లో నిజమెంత? 3 ఎంపీలు గెలవడానికి బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డి సహకరించిండ? ఇది తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే చేవెళ్లతో పాటు మరో పక్కన మల్కాజ్గిరి చేవెళ్లతో పాటు మహబూబ్నగర్ సంబంధించినటువంటి దాంట్లో మహబూబ్నగర్లో డీకే అరుణ గెలిచింది. అక్కడ మల్కాజ్గిరిలో ఏమో ఈటల రాజేందర్ గెలిచిండు. మరో పక్కన ఇట్లా ఏదైతే ఆ పార్టీలో ఉండి పరోక్షంగా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అన్నటువంటి భావన సైతం కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. సో రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన పదవికి రాజీనామా చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగినప్పటికీ సో నేను ఎందుకు చేస్తాను, నేను చేయను రాజీనామా, బీసీలు ఖచ్చితంగా 2028లో ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా బీసీల కోసం పోరాటం చేస్తా, నా పదవిని మాత్రం నేను రాజీనామా చేయను అని చెప్పి చెప్తా ఉన్నాను. సో పదవి అయితే ఉంటుంది, పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేసిండు. మరి ఆయన గాంధీ భవన్ పోయేటువంటి ఆస్కారం ఉన్నది, ఎందుకంటే పార్టీ నుంచి వద్దనుకున్నారు. మరి దాని తర్వాత ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే ఇచ్చినటువంటి దానికి మరి ఆయన రిప్లై ఇవ్వకపోవడంతో ఆయన పైన చర్యలు తీసుకోవడంతో పాటు కులగణన విషయంలో ఆ నివేదిక పత్రాలను కాల్చిందన్నటువంటి దానిపైన మాత్రమే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి గారు ఆయనకు నోటీస్ జారీ చేయడం జరిగింది. సో దానికి ఆయన రిప్లై ఇవ్వకపోవడంతో మేము సస్పెండ్ చేస్తామని చెప్పిన తర్వాత 4 రోజుల తర్వాత మీడియా ముంగడికి వచ్చి ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ని బదనం చేసేటువంటి పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతా ఉన్నాడు అనేది ఒక వార్తలు అయితే చూస్తూ ఉన్నారు. మలిదశ ఉద్యమకారులు మేము ఖచ్చితంగా కూడా మేము కొట్లాడతాం, రాజ్యాధికారం ధ్యేయంగానే మేము పనిచేస్తామన్నటువంటి అభిప్రాయాన్ని తీన్మార్ మల్లన్న వ్యక్తపరచడం జరిగింది.